ఇకపోతే తెలంగాణ విషయాన్ని చూసుకుంటే గొర్రెల పంపిణీ కుంభకోణం ఏదైతే మొన్నటి నుంచి విపరీతంగా దానిపైనే న్యూస్ వస్తోంది. ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పెద్ద అంశం కూడా సైడ్ అయిపోయి గొర్రెల పంపిణీ పైన అందరి ఫోకస్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. గొర్రెల పంపిణీకి సంబంధించి మనీ లాండరింగ్ కింద ఈడీ అయితే కేసు నమోదు చేయడం, మొత్తం 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ ప్రాథమికంగా 700 కోట్లకి రావడానికి ముందు ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ జరిగింది. 2.1 కోట్ల కొనుగోలు, గొర్రెల కొనుగోలుకి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు రైతులకు చెల్లకుండా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు చెల్లాయి అని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అయింది. మొదటి విడత గొర్రెల పంపిణీయా? అది మొత్తం మీద అంటే దాంట్లో ఏంటంటే అది మొదటి విడత రెండో విడత విషయంలో రీసైక్లింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దాని విషయానికి వస్తాం మళ్ళీ. అయితే ఇక్కడ నుంచి మొదలయ్యి దీన్ని మొదలు పెడితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు ఉన్నారో ఆ బ్రోకర్లు ప్లస్ సరఫరాదారులు వీళ్ళందరినీ విచారించే క్రమంలో మరొక అంశం తెలిసింది ఏంటంటే ఈ రీసైక్లింగ్కి సంబంధించిన అంశం ఒకటే గొర్రెని 3-4 సార్లు అమ్మినట్టుగా, ఇది ఇచ్చినట్టుగా, కొన్నట్టుగా చూపించినటువంటి పరిస్థితి ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఇది. దీని నేపథ్యంలోనే ఇంకొక అంశం కూడా అంటే ప్రధానంగా ఆలోచించాలి. అదేంటంటే ప్రభుత్వం మారుతున్న టైంలోనే పశుసంవర్ధక శాఖ మంత్రి ఆఫీస్లో, కార్యాలయంలో కొన్ని ఫైల్స్ ధ్వంసం చేయటం, కొన్ని ఫైల్స్ తరలించడానికి ప్రయత్నం చేయటం. అక్కడి నుంచి వీటన్నిటిని లింక్ చేసి ఆలోచిస్తే ఇది ఇట్లా కాదని చెప్పేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది ఈ కేసు. ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఈ కేసు యొక్క పరిధి విస్తృతమైంది. దీని వెనక చాలా పెద్ద తతంగం నడిచింది అనేటువంటి అంశం ఉంది. దీంతోపాటు నిన్న ఏదైతే ముఖ్యంగా ఈ ఈడీ కేసుకు సంబంధించిన అంశం ముందుకు వచ్చిందో, ఈడీ కేసు విషయంలో మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ వచ్చింది. నిన్న సాయంత్రం సుమారుగా 4-5 గంటల టైంలో రఘునందరావు మరో ప్రకటన చేశారు. ఈడీ కేసులో కేసీఆర్ పేరు కూడా ఉంది అనేటటువంటి అంశం. అవును, కేసీఆర్ పేరుంది, కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఈడీ వాళ్ళు వచ్చారు అని చెప్పి ఆ అంశం ఏదైతే ముందుకు వచ్చిందో, ఈ నేపథ్యంలో అసలు దీని వెనక ఏముంది ఏంటి అనే విషయంలో ఒకటైతే క్లియర్, రీసైక్లింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క కొనుగోలుదారులకి డబ్బులు చెల్లింపుకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ 2 ఆరోపణలతో పాటు నిజమైనటువంటి లబ్ధిదారులకి చేరలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఆలోచిస్తే దీనికి సంబంధించిన పరిధి విస్తృతం అర్థమవుతుంది. ఇక అదే సందర్భంలో ఈ కేసుని తమకు దాకా రాకుండా తప్పించుకోవడం కోసం మరికొంతమంది మీద అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఎప్పుడు బయటకు వస్తాయి? దీనికి సంబంధించినటువంటి బ్రోకర్లు అందరూ బయటకు ఎప్పుడు వస్తారు? దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేది ఎప్పుడు బయటకు వస్తారంటే దీని మీద సమగ్ర విచారణ జరిగినప్పుడే. ఇప్పుడు ఈడీ అయితే 10 మంది మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఆ 10 మందిలో కేసీఆర్ ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశం. అయితే కేసీఆర్ ఉన్నా లేకపోయినా ఈ కేసు యొక్క పరిధి మాత్రం విస్తృతమైందని చెప్పక. మొత్తానికి అయితే గొర్రెల స్కామ్ అంటే ఒకే గొర్రెను మళ్ళీ అమ్మినట్లుగా, దాంట్లో రీసైక్లింగ్ అంటారు దాన్ని. అంటే దీని మీద ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి, దాదాపు 5-6 సంవత్సరాలు. ఎగ్జాక్ట్ గా చెప్పండి, గొర్రెల స్కామ్ అంటే ఏంటి ప్రేక్షకులకు అర్థమయ్యేలా. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చెప్పినట్లుగా మొదట ఎవరైతే సరఫరాదారు ఉన్నారో ఆ సరఫరాదారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి నిజంగా ఎవరైతే దగ్గర అయితే కొనుగోలు చేశారో వాళ్ళకి కాకుండా నిధులు వీళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళ అకౌంట్స్కి బదిలీ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే డమ్మీ కొనుగోలుదారుని సృష్టించి నిజమైన కొనుగోలుదారుకి నష్టం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక తర్వాత రీసైక్లింగ్ ఆరోపణలు వచ్చినాయి. రీసైక్లింగ్ ఆరోపణ ఇవాళ కొత్తది కాదు, ఆ పథకం వచ్చినప్పుడే ఉంది. అదే సందర్భంలో కేసీఆర్ చేసినటువంటి మాంస ఉత్పత్తి చాలా పెరిగింది అనేటటువంటి వాదన ఎంత బేస్లెస్ కూడా తర్వాత కాలంలో అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో ఒకటేమో కొనుగోలుదారులకు జరిగిన నష్టం, రెండోది లబ్ధిదారులకు జరిగిన నష్టం, మూడోది ఇదే రీసైకిల్ చేసి వీళ్ళు పొందినటువంటి బెనిఫిట్. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రదారులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాకుండా కొంతమంది మీద నకిలీ కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఈ కేసును మళ్లించడానికో లేకపోతే ఏదైనా చేయడానికో, గత ప్రభుత్వంలో పోలీసు రాజ్యం ఎట్లా జరిగిందో చూసాం మనం. చాలా మంది మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టారో చూసాం. ఆ క్రమంలోనే ఇది కూడా ఒకటి కనిపిస్తుంది. అంటే అప్పుడు తమ మీద ఉన్నటువంటి ఆరోపణలు బయటికి రాకుండా డైవర్ట్ చేయటం కోసం కొంతమంది మీద కేసులు పెట్టారనేది క్లియర్.